3-4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఇటు కౌలాసనాల, అటు లేండి, ఇటు మంజీరా నదిలో వరద ప్రభావం వల్ల పిచ్చుకుంద మండలంలోని హజ్గోల్ గ్రామానికి సంబంధించినటువంటి శివారులో దాదాపు 800 నుండి 1000 ఎకరాల వరకు పంట నష్టం జరిగింది. మరి ఇట్టి నష్టాన్ని వెంటనే అంచనా వేసి నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సిందిగా వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు హజ్గోల్ గ్రామ శివారులో జరిగినటువంటి పంట నష్టం గురించి గ్రామస్తులందరూ కూడా, రైతులందరూ కూడా ఆవేదన చెందడం జరుగుతూ ఉంది. నోటికొచ్చినటువంటి పంట నష్టం జరిగింది. ఈ వరదల వల్ల మాకు ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్తో గ్రామస్తులందరూ కూడా ఈరోజు ఇక్కడ గుమిగూడడం జరిగింది. నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు రైతు బంధు 4 సీజన్లకు గాను 30,000 ఎకరానికి ఇవ్వాల్సి ఉందే, కానీ కేవలం 2 విడతలుగా 5,000, 6,000, 11,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. 19,000 రూపాయలు ప్రతి ఎకరాకు రైతులకు మీరు బాకీ ఉన్నారు. అదేవిధంగా కౌలు రైతులకు కూడా సీజన్కు 7,500 చొప్పున 4 సీజన్లకు 30,000 బాకీ ఉన్నారు. రైతు కూలీలకు కూడా నెలకు 1,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తామని మీరు హామీ ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలకు గాను 24,000 రూపాయలు మీరు రైతు కూలీలకు కూడా బాకీ ఉన్నారు. కాబట్టి వెంటనే రైతులకు ఈ రైతు బంధు కింద కనీసం ఈ వరద ముంపు బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు, ఆ కౌలు రైతులకు, ఆ వ్యవసాయ కూలీలకు రైతు భరోసా కింద మీరు ఏదైతే బాకీ పడ్డారో అవి వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా జరిగినటువంటి పంట నష్టానికి నష్టపరిహారం కూడా వెంటనే విడుదల చేయాలని హజ్గోల్ గ్రామ రైతుల తరఫున నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను.